న్యూస్ కి స్వాగతం. రామగుండం నియోజకవర్గంలో 41వ డివిజన్ రేషన్ షాప్ లో షాప్ కాంటాలో 72 కిలోల జ్యోతి ఇవ్వడం జరిగింది. లబ్ధిదారునికి అనుమానం రావడంతో పక్క షాప్ కి వెళ్లి జోక్తే 68 కిలోలు రావడంతో రేషన్ షాప్ డీలర్ వద్దకు వెళ్లి మందలించగా కంప్యూటర్ కాటాలు అట్లే వస్తాయని చెప్తారన్నారు. లబ్ధిదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి అధికారులు దర్యాప్తు చేసి పేద ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరియు పక్కనున్న షాప్కి వచ్చి కాంటా పెట్టిస్తే 68 కిలోల 170 గ్రాములు వచ్చింది. నువ్వు 72 జోకినా 65 కిలోలు జోకి కంప్యూటర్ కంట కదా 4 కిలోలు పోతాయా 20 గ్రాములు పోతాయి అనుకో 100 గ్రాములు పోతాయి 500 గ్రాములు కిలో ఓని 2 కిలోలు ఓని 4 కిలోలు పోతాయా 4 కిలోలు పోతాయా మమ్మీ చెప్పేది కంప్యూటర్ కంట చెప్పైతే అన్న జంప్ అయితే మరి ఎవరు నష్టపోతారు? మేమే కదా అలా జోకిస్తాం కదా నష్టం జరగదు. నేను 6 తో వచ్చిన రావాల్సింది చెప్పావా 34 మంది చెప్తుంది చెప్పేది కావచ్చు. అయితే నష్టం మీదే, ఏదో ఒకటి జరగాలి, బాధ్యత వహించాలి, ఏదో ఒకటి జరగాలి. ఇప్పుడు నష్టపోవడం ఒక్కడే కాదు, 100 మంది తీసుకుంటారు, రోజుకు 200 మంది తీసుకుంటారు. ఈ 2 మందికి ఎట్లా పోతే మరి నష్టపోయేది ఇట్లా కష్టపడేటోళ్ళు పేదవాళ్ళు. నష్టం జరిగినాక పల్లి చేసుడు కాదు, నష్టం జరగ ముందుకే తీర్చాలి. ఏముండాలన్నా జరిగిన దానికి తప్పకుండా ఏదో ఒకటి చేస్తుంది అంతే. ఫోన్ చేసిన అందరు వస్తారు, అందరూ క్లోజ్ చేసుడు ఈ పని మీరు ఆడించుకో. నా ప్రాణం నష్టపోయినా కాదు, ప్రాణం పోతాయి కావచ్చు కానీ 100 మందికి న్యాయం జరుగుతుంది వాళ్ళకి అంతే. నేను బియ్యం షాప్కి వచ్చిన, బియ్యం తీసుకున్నా 70 కిలోలు జోగిచ్చాను. నేను దాని కూడా వేరే షాప్లో జోగిస్తే 60 కిలోలు వచ్చింది. దానికి వచ్చి అడిగితే కాట మిస్ అయింది, నేను 4 కిలోలు పోతా షాప్ అని నా బియ్యం అల్లే ఉన్నాయి, నా బియ్యం అల్లే ఉన్నాయి. షాప్ బంద్ చేసుకుని వెళ్ళిపోయాడు. నేను 9 వస్తాను, 7 గంటలకు బంద్ చేస్తాను, 9 వస్తాను అంటాను. మరి తప్పకుండా ఈ యొక్క అన్యాయం పైన మరి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే అయినా ఎవరైనా స్పందించి తగిన బుద్ధి తగిన శిక్ష వీళ్ళకి వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా.